గాక. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. 1 నుంచి 4 వచనాలు. మరియ ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయులో ఉన్న లాజరు అను ఒకడు రోగి అయ్యను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. పునరుద్ధానము నేనే, జీవము నేనే అని మీరు సెలవిచ్చారు ప్రభువా. కనుక మా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచిన మేము నీ పునరుద్ధాన శక్తిని పొందుకోవాలని, పునరుద్ధాన శక్తితో మేము జీవించాలని మా ప్రభువా, మేము అనుభవాన్ని కలిగి మా ప్రభువా మా జీవితాల్లో పాపంలో పడిపోకుండా, దురాశలలో పడిపోకుండా, మరి ఏ విధమైనటువంటి అపవిత్రతలో పడిపోకుండా, అసత్యములో మేము తొలగిపోకుండా దయచేసి మీరే మమ్మల్ని కనికరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సమయమందు మా ప్రభువా ఈ వాక్య భాగాన్ని దీవించి ఈ వాక్యంలో నుంచి నాతోనూ మాతోనూ కూడా మీరు మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగంలో దేవుడు కొన్ని కుటుంబాలను గురించి ప్రత్యేకంగా రాయించారు. కుటుంబము అనేది దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప వ్యవస్థ. ఈ కుటుంబం అనేది వివాహం సంబంధంగా, వివాహము అనే ఏర్పాటు ద్వారా కుటుంబం ఏర్పాటు చేయబడింది. ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఆ ఫ్యామిలీకి ఒక తండ్రి, తర్వాత తల్లి, తర్వాత పిల్లలు ఉంటారు కదా. ఇది మనం గమనించినట్లయితే ఏ కుటుంబం అయినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది. హల్లెలూయా. ఏ కుటుంబమైనా కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ఈ కుటుంబ వ్యవస్థ గురించినటువంటి అవగాహన లేకపోవడం చేత కొంతమంది వాళ్ళకు అక్రమమైనటువంటి సంబంధాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిడ్డను కని పొదల్లో పడి చెల్లిపోతున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే, వివాహం అనేటువంటి వ్యవస్థ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలియక, లేకపోతే మూర్ఖంగా, లేకపోతే లెక్కలేనితనంగా దేవుడిచ్చిన ఆ జీవితాన్ని వ్యర్థపరుస్తూ దేవుడిచ్చినటువంటి ఒక బిడ్డను నిష్కారణంగా చంపేయడం కూడా చేస్తున్నారు. అంటే వీళ్ళు దేవునిని ప్రియులారా దుఃఖపరిచేవాళ్ళు, లేదంటే దేవుని చిత్తానికి విరోధంగా నడిచేటువంటి వాళ్ళుగా ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి యొక్క పరిస్థితి ఎక్కడ జరిగినా కూడా అది దుష్టుని వలన జరిగింది, కానీ అది దేవుని వలన జరిగింది కాదు. ఎప్పుడైనా సరే దేవుడు ఎప్పుడు కూడా మంచి చేయటానికి నడిపిస్తాడు, చెడు చేయడానికి ఎప్పుడు దేవుడు నడిపించడు. అర్థమవుతుందా? చెడు చేసింది ఎవరు, ప్రేరేపణిచ్చింది ఎవరంటే అపవాదే, అంతేగాని దేవుడు మాత్రం కాదు. కాబట్టి చెడు దగ్గర ఎప్పుడు కూడా అపవాదే పనిచేస్తూ ఉంటాడు. మంచి దగ్గర దేవుడు మనల్ని చెడును విడిచి మంచిని చేయుటకు ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఈరోజు ఆలోచన చేస్తే చాలా చాలా విషయాలు జరుగుతున్నప్పుడు కొంతమంది ఏమైనా అసలు దేవుడు ఎక్కడున్నాడు రా అనేవాళ్ళుగా కూడా ఉన్నారు. ఏంటిది దేవుడు ఎక్కడున్నాడు ఏంటి? ఏమండి, ఏదో జరగకూడని జరిగినాయి అన్నంత మాత్రాన దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న ఒక వ్యక్తికి రావడం అనేది ఒక గర్వమే, ఒక అజ్ఞానమే, ఒక మూర్ఖత్వమే. దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. మన పాపముల నుండి మనల్ని విడిపించి మనల్ని రక్షించి నూతనమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా ప్రియులారా ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లల్ని నేను ఏం చేస్తాను అని అంటే ఒక క్రమశిక్షణలో పెడతాను. ఇంకొకళ్ళు ఎవరో క్రమశిక్షణలో లేరు అనే దానికి అర్థం ఏంటంటే ఆ తండ్రి యొక్క పెంపకం అలా ఉందన్నమాట. అంతేకాని ఏమండి మరొకటి ఏం కారణం కాదు. ఒక బిడ్డను చూస్తే ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నాడు, క్రమశిక్షణ కలిగి ఉంది. మరొక బిడ్డను చూస్తే క్రమశిక్షణ లేకుండా ఉందంటే ఇక్కడ క్రమశిక్షణ చేసేటువంటి తండ్రి ఉన్నాడు కాబట్టి ఈ బిడ్డ ఎలా ఉన్నాడంటే క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. అక్కడ క్రమశిక్షణ చేసే తండ్రి లేని కారణాన్ని బట్టి ఆ అమ్మాయి ఎలాగుందో, అబ్బాయి ఎలాగున్నాడు, ఆ కుటుంబ పరిస్థితి అలాగుంది. కాబట్టి దీనికి 2 తండ్రులు ఉన్నారు బైబిల్ గ్రంథం ప్రకారంగా. ఒక తండ్రి ఏమో పరలోకపు తండ్రి, ఒక తండ్రి ఏమో అపవాది. ఎవరో? అపవాది. ఈ అపవాది యొక్క ఆలోచన మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 44వ వచనంలో ఇలాగ రాయబడుతూ ఉంది, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు ఏమి నెరవేర్చగోరుతున్నారు? మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు.
ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధానికి జనకుడు అబద్ధికుడు వాడు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. కానీ మన తండ్రి ఎలాంటి వాడు అని అంటే ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు మన పట్ల. ఆయనకున్న తలంపులను మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉందో మన తలంపులకు ఆయన తలంపులకు, మన మార్గాలకు ఆయన మార్గాలకు అంత తేడా ఉందట. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, ఏ తండ్రి బిడ్డలైతే ఆ బుద్ధులే ఉంటాయి, ఆ రకమైన క్రియలే ఉంటాయి. అబద్ధం ఆడడం, నరహత్య చేయటం, అబద్ధములు ప్రియుల కల్పించటం, ఇలాంటివన్నీ కూడా వాని యొక్క ప్రేరణలే, వాని యొక్క క్రియలే. కానీ ఇలాంటి క్రియలు ఎప్పుడు మనలో నుంచి లయమైపోతాయి అనంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము మనం చూసినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఏమి రాయబడతా ఉంది అక్కడ? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. హల్లెలూయా. పాపము ఆయనలో ఏమీ లేదట. ఆయనలో ఏం లేదు? పాపము ఏమీ లేదు. ఏ కోశాన కూడా ఆయనలో ఏం లేదంటే పాపము లేదు. ఇంకొక మాట కూడా ఆలోచన చేద్దాము ప్రియులారా. అపవాది యొక్క క్రియలను ఈ 8వ వచనం చూడండి, అదే అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని కనబడుతూ ఉంది. ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజున ఆలోచన చేస్తే ఆయన మన మధ్య నివసించాడు, ఆయన మన మధ్యను సంచరించాడు. అంతేకాదు మన కొరకై సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన మాత్రమే మనలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి నైజం ఏదైతే ఉందో, అబద్ధమాడటం, హత్య చేయటం, లేకపోతే దురాశలు నెరవేర్చుకోవటం, ఇవన్నిటినీ కూడా లయం చేసి మనకంటూ కూడా ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఈయన మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, ఇలాంటి ప్రభువు ఈ భూమి మీద ఉన్నటువంటి సమయంలో మరియా, ఆమె సహోదరి అయినటువంటి మార్త, లాజరు అనబడినటువంటి ఒక తమ్ముడు ఉన్నారు వీళ్ళిద్దరికి. మరియా మార్తలకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఈయన పేరేంటి? లాజరు. ఏమండి, ఈ యొక్క కుటుంబమునకు యేసుక్రీస్తు ప్రభు వారు బాగా పరిచయస్తుడు అనమాట. ఎలా పరిచయస్తుడు అంటే, ఆయన బోధ చేస్తూ ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నారు. ఎవరు చేర్చుకున్నారంటే మార్త ఆయనను చేర్చుకోవటం, మరియ యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని బోధ వింటూ ఉండడం. లాజరు గురించినటువంటి ప్రస్తావన ఆ సమయంలో కనిపించదు. లూకా సువార్త 10వ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ లాజరు గురించిన ప్రస్తావన మనకు కనిపించదు. కానీ యోహాను భక్తుడు ఏం చేశాడంటే, ఆ యొక్క బిడ్డలిద్దరికి, ఆ యొక్క అక్క చెల్లెలిద్దరికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు ఎవరు అనంటే ఎవరు? లాజరు. మార్తా మరియల యొక్క సోదరుడు ఎవరంటే లాజరు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ ఇంటైతే యేసు ప్రభు వారు వస్తూ వారికి బోధ చేస్తూ ఉన్నాడో ప్రియులారా, యేసు ప్రభు వారి బోధ వారు వింటున్నారో ఆ ఇంటిలో ఒక కష్టం వచ్చింది. ఏ సంఘానికి అయితే మనం వెళ్తున్నామో ఆ సంఘము మన కష్టాన్ని పట్టించుకునేదిగా ఉన్నప్పుడు, మన కన్నీటిని పట్టించుకునేదిగా ఉన్నప్పుడు, మన యొక్క వ్యాధిని పట్టించుకునేదిగా ఉన్నప్పుడు, మన కష్టం ఒకవేళ ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఇంకా ఎక్కువ నలిగిపోతున్నారు అని తెలిస్తే ఏం చేస్తాం? మనం వెంటనే ప్రార్థన చేద్దాము, వెళ్ళి పరామర్శించటం, లేకపోతే ఫోన్ చేసి ధైర్యపరచటం, ఎవరో ఒకరు 2-3 పంపించటం, ఇలా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తరచుగా వెళ్తున్నారు, తరచుగా వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆయన వాక్యములో, బోధలో ఆ యొక్క బిడ్డలిద్దరు పెంచబడుతూ ఉన్నారు. కానీ సడన్గా యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే, లాజరు రోగి అయ్యాడు అని చెప్పి. లాజరు ఏమయ్యాడు? రోగి అయ్యాడు. అంటే అప్పటి వరకు ఒకవేళ బాగున్నాడేమో, ఒకవేళ ఆ ఇంటిలో బహుశా నేను అనుకుంటాను ఏంటంటే, తండ్రి లేడు ఆ కుటుంబంలో, తండ్రి చనిపోయాడు ఎప్పుడో, తల్లి చనిపోయింది, వీళ్ళు ముగ్గురే ఉన్నారు, లాజరు, మరియా, మార్త. చూడండి, ఇప్పుడు కరోనా సంభవించినప్పుడు కొన్ని కుటుంబాల్లో ఏమైపోయింది తెలుసా? తల్లి లేకుండా, తండ్రి లేకుండా, చివరికి పిల్లలే మిగిలిపోయారు. ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూస్తే మనం అలాగ ఆలోచన చేసుకుంటే,
కుటుంబము ఏ కారణాన్ని బట్టో తెలియదు కానీ తండ్రి తల్లి లేనటువంటి కుటుంబంగా ఉంది. దిక్కు లేని వారికట దేవుడే దిక్కు అంటారు. ఎలాంటి వారినైనా, బాగున్న వాళ్ళనేమో లోకం ప్రేమిస్తుంది, బాగోలేని వాళ్ళనేమో దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు కారణం ఏంటంటే బాగున్నటువంటి వాళ్ళ యొక్క అవసరతలు చాలామందికి ఉంటాయి. బాగోలేని వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచినీళ్ళు ఇవ్వడానికి కానీ, లేకపోతే మనకి ఏమైనా పెట్టడానికి కానీ, లేకపోతే మనకి ఏదైనా తీసుకురావడానికి కానీ మనల్ని ఏ రీతిగా కూడా వాళ్ళు సంతోషపరచలేదు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాం, ఆ వైపు చూడం. అది మానవ బుద్ధి, మనుషుని యొక్క ఆలోచన. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇలాంటి కుటుంబాన్ని యేసయ్య ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రేమించారు? అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు. ఎవరంట ఆయన పేరు? ఇదిగో నీవు ప్రేమించేవాడు. ఇదిగో నీవు ప్రేమించేవాడు ఏమయ్యాడు? రోగి అయి ఉన్నాడు అని చెప్పి ఆయన వద్దకు వర్తమానం వచ్చింది. ఏమండి, ఆ రోజుల్లో ఫోన్లు లేవు, రవాణా సదుపాయాలు లేవు. ఎంత దూరమైనా సరే కాలినడకన వెళ్ళడమే, లేకపోతే కొన్నిసార్లు ప్రయాణం కొరకు గాడిదలను వాడుకునేవారు. ఇంకాస్త ఒకవేళ రిచ్ పర్సన్స్ అయితే గుర్రాలను ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చినా మళ్ళీ గుర్రాల దగ్గరికి వెళ్తున్నారు. గుర్రాలను స్వారీ చేసి కొంతమంది ఆ సరదాగా వాటిని వాడుకుంటున్నారు. ఆలోచిస్తే ఏమండి, ఇప్పుడు ఒకవేళ ట్రైన్లు, బస్సులు ఇన్ని రకాల సదుపాయాలు ఏర్పడినా కూడా ఒక పెళ్లి కూతురుని కానీ పెళ్లి కొడుకుని కానీ ఎలా తీసుకొస్తున్నారంటే వాళ్ళు గుర్రం మీద తీసుకొస్తున్నారు. ప్రత్యేకంగా పూలతో అలంకరించబడి చాలా అద్భుతమైనటువంటి ఒక అట్రాక్షన్గా అక్కడ అలా దిగగానే వీడియో, అలా తీసుకెళ్తున్నప్పుడు డీజే సౌండ్స్, అక్కడ అలా తీసుకెళ్ళి అక్కడ దింపిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు పెద్ద అడావుడి. నిజంగా అంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, మొత్తానికి ఏదేమైనా ఆ దినాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే వర్తమానం వచ్చినప్పుడు ప్రభు ఒక మాట అన్నారు. ఇంతకే యేసు అది విని ఇక్కడ ఒక మాట చెప్తాను ఏంటంటే, ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, నీ కోసం నా కోసం ఆయన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చినవాడు గనుక అది విని ఒక మాట అన్నాడు. నడండి వెళ్దాం అనలేదు. ఏమన్నాడంటే, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? మరణము కొరకు రాలేదు, దేవుని మహిమ కొరకు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఒక వ్యాధి మరణం కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చిందైతే అది ప్రియులారా డాక్టర్లు బాగు చేయలేరు. ఏమండి, ఇక్కడ సైన్స్ పనిచేయదు, మెడిసిన్ పనిచేయదు. అంటే వేసుకోవద్దని నేను చెప్పట్లేదు. కొన్నిటికి ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, దానికి ఏదో డోలో 650 వేస్తే పెద్దవాళ్ళకి తగ్గిపోద్ది. పిల్లలకైతే ఏదో సిరప్, దానికి సంబంధించినటువంటి క్రోసిన్ సిరప్ ఉంటుంది. అప్పుడైతే క్రోసిన్, మరి ఇప్పుడు ఏముందో నాకు సరి గుర్తులేదు. మొత్తానికి ఏమైనా పిల్లలకు ఒక రకంగా, పెద్దవాళ్ళకు ఒక రకంగా వైద్యం చేయొచ్చు. ఏవైనా సరే కొన్నిటికి మందులు ఉన్నాయి, కొన్నిటికి వైద్యం పనికి వస్తుంది. మొన్న మా సంఘంలో అక్కడ కృష్ణ అని చెప్పి ఒక అబ్బాయి సడన్గా ఒక రాత్రి చాలా విపరీతమైనటువంటి జ్వరం వచ్చేసి మనిషి చాలా చలికితో వణికిపోతుంటే భార్య, 3 పిల్లలు వాళ్ళే ఉన్నటువంటి సమయంలో దాదాపు 11, 10:30 అలాగవుతుంది. 10:30 సమయంలో ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి, అయ్యగారండి ఇలాగ ఉందండి పరిస్థితి, ఎవరిని చూసినా ఇప్పుడు ఒకవేళ ఎవరినైనా పిలిచినా ఒక ట్యాబ్లెట్ ఇవ్వడానికి లేదట, లివర్ ప్రాబ్లం అది. రెండవది ఏంటంటే సెలైన్ పెట్టడానికి లేదు, ఒక ఇంజక్షన్ ఇవ్వడానికి లేదు, ఏది ఇచ్చినా కూడా కుదరదు. ఎక్కడైతే వైద్యం చేసే డాక్టర్లో కాకినాడ జనరల్ హాస్పిటల్లో చూపిస్తున్నారో అక్కడికే తీసుకెళ్ళిపోవాలి. కానీ ఆ రాత్రి దగ్గర ఎక్కడికి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు, ఏం చేయడానికి అవకాశం లేదు, ఎవరిని పిలవడానికి కూడా అవకాశం లేదు. పిలిస్తే వస్తారు, వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళని పిలుద్దాం వీళ్ళని పిలుద్దాం అంటే కుదరని పరిస్థితి అనమాట. ఎటు తోచని పరిస్థితి కొన్నిసార్లు. అందుకే ఆ పాట పాడినప్పుడు నాకు మార్గమును, ఉపదేశమును, ఆలోచన అనుగ్రహించి ఆ అమ్మాయి ఫోన్ చేసి, శాంతి అని తను ఫోన్ చేసి చెప్పింది, పాస్టర్ గారండి ఇలా ఉందండి పరిస్థితి అని. ఏం తిన్నాడమ్మా మధ్యాహ్నం అని అంటే ఏదో చెప్పింది. సరే, మొత్తానికి ఏమైనా సరే ప్రార్థన చేసుకోండి దేవుని సన్నిధిలో. నాకైతే ఒకటి అనిపించింది ఏంటంటే, ఇక తెల్లవారేదాకా ఈ పరిస్థితి ఎలా ఉంటుందో అని అనిపించింది. దేవుని కృప, ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి ఆశ్రయించిన ఆ బిడ్డ పట్ల దేవుడు కనికరం చూపించి మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి పరాకు మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంట్లో ఎవరూ లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఆ అమ్మాయి విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్రయించింది. తెల్లవారు సమయంలో 4 గంటలకు నేను ఫోన్ చేశాను, ఎలా ఉందమ్మా ఏంటి పరిస్థితి, ఎందుకంటే నెక్స్ట్ ఏంటి, ఎవరికి పిలవాలి, ఎవరికి ఏం చెప్పాలి అనే ఆలోచనలో ఎలా ఉంటుందో అని. ఒకవేళ దేవుని చిత్తమై దేవుని కృపతో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అని మొత్తానికి ఫోన్ చేస్తే దేవుని దయ వల్ల, దేవుని కృప బట్టి దేవుడు స్వస్థపరిచాడండి, కొంత నెమ్మది దొరికింది, నిద్రపోయాడండి అన్నది. దేవునికి స్తోత్రం. రాత్రి ఆమెకి నిద్ర లేదు, తనకే నిద్ర లేదు.
ఎంత నలుగుబాటు నిజంగా. ఒక్కొక్కసారి ఆపత్కాలంలో 46వ కీర్తన మొదటి వచనం ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరు సహాయం చేస్తారు? ఏ కాలం ఇది? ఆపద కాలం. ఎవరొచ్చి ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితులలో దేవుడే ఆశ్చర్యకరంగా ఆ బిడ్డల పట్ల మేలు చేశాడు, కృప చూపించాడు. కొంత నెమ్మది కలిగింది. నెమ్మది దొరికినటువంటి తర్వాత ఆ మరునాడు నెమ్మదిగా ప్రియుల కూడా మొదలుపెట్టాడు మళ్ళీ. ఇంతకీ తనకి 4 పాయింట్లు ఉందట బ్లడ్. ఎంత? 4 పాయింట్లు. సాధారణంగా పురుషునికి ఎంత ఉండాలి? ఎన్ని పాయింట్లు ఉండాలి కనీసం? ఎంత అండి? 11, 13 పాయింట్లు ఉండాలి. 4 పాయింట్లు ఉందంటే ఎంత తక్కువ ఉందో చూడండి. ఏమండి? చాలా కష్టమైన పరిస్థితి. కానీ దేవుని మహాకృపతో ప్రియులారా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ నాకు అనిపించింది దేవుని కృప ఈరోజు గడిచింది అంటే గడిచింది అనుకోవడమే తప్ప ఇక పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితి మాత్రము లేదు అనిపించింది. అని దేవుని కృపతో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడిపించేవాడు, మనం నడిచేవాళ్ళం. హల్లెలూయా. కనుక ఈ వ్యాధి దేని కొరకు వచ్చింది అంటే మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లుగా దేవుని మహిమ కొరకు వచ్చింది. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను మీకు. ఒక సమస్య అలాగొచ్చింది అనుకోండి, దాన్ని దేవుడే పరిష్కరించి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ఒక వ్యక్తి అలాంటి పరిస్థితిలోకి వెళ్ళాడు అనుకోండి, లేకపోతే ఒక వ్యతిరేకంగా తయారయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తి వల్ల కూడా దేవుడే మహిమ తెచ్చుకుంటాను అన్నాడు అనుకోండి. దేవుడే కలగజేసుకోవాలి తప్ప మనం ఏ రీతిగా కూడా ఏమీ చేయలేం. ఏమండి? కొన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్న ఒక సమస్య మొన్న నాకు అనిపించింది ఇది దేవుడే ఏమండి ఎప్పుడో పరిష్కారం అయిపోయింది అన్నటువంటి సమస్యని అప్పటి నుంచి అప్పుడే దేవుడు ఏం చేశాడంటే ఈ సమస్య అనుమతించాడు. దేవునికి స్తోత్రం. మొన్న అర్థమైంది నాకు. చూసారా ఈ బుర్రకాయకి ఏమండి మనకు కొన్ని విషయాలు అర్థం కావు. అప్పుడు అనుకున్నాను ఇది దేవుడే చెయ్యాలి తప్ప ఎవరో ఏమీ చేయలేరు. హల్లెలూయా. ఏమండి? నీకు అసాధ్యమైనది ఏముంది సర్వాధిపతి యేసయ్యా, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. నీకు అసాధ్యమైనది ఏముంది? నీకు అసాధ్యమైనది ఏముంది? సర్వాధిపతి యేసయ్యా. ఏమండి? నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్ముకున్నానయ్యా అనేటువంటి ఒక మాట పాడుకోవడం తప్ప అందుకంటే ఏమీ చేయలే. ప్రార్థన చేయొచ్చు, ఉపవాసం కూడా చేయొచ్చు. ఏమంటే ఆ సమస్య పరిష్కారం అయిపోవాలని 3 రోజులు కట్టిక ఉపవాసం చేసేసాను ఒకసారి నేను. ఇంకా ఏమనిపించిందంటే ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేసేస్తే తప్పకుండా దేవుడు జవాబిచ్చేస్తాడు అనిపించింది. కానీ మరొక ప్రక్క పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నది ఏంటంటే నా చిత్తం కాకపోతే నీవు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కూడా ఉపయోగం లేదు. దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అవును, మోషే ఉపవాసం చేశాడు 40 రోజులు. సమస్య కోసం చేయలేదు మోషే. దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు పిలిస్తే దేవుని యొక్క మహిమ కోసం, దేవుడు ఇచ్చేటువంటి ధర్మశాస్త్రం కోసం సినాయి కొండ మీదకి రమ్మన్నాడు దేవుడు. అందుకని ఉపవాసం చేశాడు. అక్కడ ఉపవాసం ఉన్నాడు. కానీ ఆయనకి ఆకలి లేదు, దప్పిక లేదు. ఏమండి? ఆయనకి ఏ విధమైన నీరసం కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున 40 రోజులు ఉపవాసం అని చెప్పి మనం అలా చేయటానికి దేవుని సెలవు కావాలి. తొందరపడి ఉపవాసాలు పెట్టేసుకుని శరీరాన్ని నలగొట్టేయాలనుకుంటే నలిగిపోవడం తప్ప జవాబు రాదు. 3 రోజులకి ఏమైందో తెలియదు కానీ 3వ రోజు సాయంత్రకాలానికి కాళ్ళు చేతులు వంకరలు పోవడం మొదలుపెట్టినాయి నాకు. అండి, కళ్ళు తిరిగిపోయి పడిపోయే పరిస్థితి వచ్చేసింది. గబగబా ఏదో కలిపేసి మజ్జిగలో ఉప్పు కలిపేసి ఇచ్చి ఆ రకంగా ఏంటి ఇలాగైపోతున్నారు అని చెప్పి కంగారు పడ్డారు. కారణం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఉపవాసం చేస్తే ఎలాంటిదైనా దేవుడు చేసేస్తాడు. ఉపవాసం అంటే ఏమైనా స్ట్రైకా ఏంటి? ఏమండి? ఇదిగో మీరు మా డిమాండ్లు నెరవేర్చకపోతే అక్కడ మేము ట్రైన్ రోకో చేస్తాం, లేకపోతే బస్సు రోకో చేస్తాం, లేకపోతే రైలు రోకో, లేకపోతే రోడ్డుని మేము స్తంభింప చేస్తామని చెప్పి. ఇది దేవుడి మీద మనకు స్ట్రైక్ ఏంటండి? దేవుడు తన మహిమ కోసం కొన్నిటిని అనుమతిస్తాడు. సంవత్సరాలు అయిపోయింది లెక్క పెట్టుకుంటే ఇంచుమించుగా మా పెద్దమ్మాయి కంటే ముందు మొదలైంది ఆ సమస్య. దేవునికి స్తోత్రం. అంటే పుట్టకముందు అనమాట. పుట్టకముందు మొదలైంది ఆ సమస్య. ఇంకా నేను చదువుకుంటున్నప్పుడే మొదలైంది అది. ఏమండి? దేవుని కృప వల్ల అది పరిష్కారం చేయబడింది అనుకున్నాం. కానీ ఆ సమస్య నాకు సమస్య అయిపోయి కూర్చున్నప్పుడు.
కానీ నా దేవుడు నన్ను విడవలేదు, నన్ను ఎడబాయలేదు, నన్ను ఆదరిస్తూనే ఉన్నాడు, నన్ను పోషిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. ఎవరికీ చేయి చాపకుండా, ఎవరి దగ్గరకు వెళ్ళి ఈ అవసరతలో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, నాకు ఏదైనా మీరు చెయ్యండి అనే పరిస్థితి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఆయనే నాకు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన నన్ను పిలిచాడు కాబట్టి, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి. నా గొప్పతనం కోసం చెప్పట్లే, నా దేవుడు ఎంత నమ్మదగినవాడో దాని గురించి చెప్తున్నాను. ఎంత నమ్మదగినవాడు అని అంటే, ఒక సమస్య నా జీవితంలో అనుమతించాడు ఆయన. నువ్వు ఎవరు నీకు సహాయం చేయలేరు, నేనే సహాయం చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి వాక్యం ఏంటంటే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు కలిపేసి ఉన్నాయి. దాన్ని ఇలా చదువుకున్నాను. నా సేవకుడమైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. ఏమంటున్నాడు? నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేయువాడును నేనే. ఎలాగోలాగా వాళ్ళు చెప్తే అవుతుందేమో, వీళ్ళు చెప్తే అవుతుందేమో, ఇలా చెప్పి అలా చెప్పి ఏదో ప్రయత్నాలు చేసినా అవ్వలేదు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? నీకు సహాయం చేయువాడును నేనే అన్నాడు. ముండికేసినట్టుగా ఉంది సమస్య, ముండికేసినట్టుగా ఉంది వ్యాధి. కానీ దేవుడు అంటున్నాడు, నీకు సహాయం చేయువాడును నేనే అంటే నేను తప్ప ఇంకెవరు చేయలేరు, చేయనివ్వను అన్నట్టుగానా? లేకపోతే చేసినా నీకు మాత్రం న్యాయం జరగదు. సహాయం చేయవాడు నేనే అన్నా కూడా కొన్నిసార్లు ఏమవుతాం మనం, వెంటనే వాళ్ళు చెప్తే బాగుంటుందేమో, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎన్నో సమస్యలు పరిష్కారం చేస్తున్నారు, ఖచ్చితంగా పరిష్కారం అయిపోతాయి. చూసారా? కొన్నిటిని ఏం చెయ్యాలంటే ఆయన మీదే అనుకోవాలి. యెషయా గ్రంథం 26:3 ప్రకారంగా మందుల మీద కాదు, లేకపోతే డాక్టర్ల మీద కాదు, లేకపోతే మనుషుల మీద కాదు ప్రియులారా, ఎవరి మీద అనుకోవాలి అని అంటే ఆయన మీదనే అనుకోవాలి. ఎవని మనస్సు నీ మీద అనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. దేవుడు మాట్లాడిన వాక్యాలు ఇవన్నీ కూడా అర్థమైందా? పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు మాట్లాడిన వచ్చిన. ఏంటి ప్రభువా నా పరిస్థితి, ఏంటి దీని వెనకాల నీ యొక్క ప్రణాళిక ఏముందో, నీ ఉద్దేశం ఏముందో ఒకటి నేర్పించాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ చిత్తమైతే చెయ్యి నాయనా, లేకపోతే వద్దులే. నీకు తెలుసు కదా, 2-3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత 4వసారి మళ్ళీ అడగబుద్ది ఇది నాకు. ఎందుకంటే నా తండ్రి కంటే పరలోకపు తండ్రి ఎంతో ఉన్నతమైనటువంటి వాడు. హల్లెలూయా. మీ పరలోకపు తండ్రి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని రాయబడు. నాకు ఏది మంచిదో అది ఇస్తాడు. నాకు ఎవరు ఒకవేళ హాని కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళు దూరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అప్పగించుకుంటే ప్రియులారా ఆయనే చూసుకుంటాడు. అందుకనే కొన్నిసార్లు బుర్ర పని చేయకుండా ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఒకటే అనుకుంటాను, యెహోవా ఈరే అంటే ఏంటండి? మంత్రం అండదేమన్నా కాదు. యెహోవా ఈరే అంటే యెహోవాయే చూసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు చూసుకుంటారు? ఆయనే చూసుకుంటాడు. నా వల్ల ఏమీ కాదు. నా జ్ఞానంతో చేయలేను, మరొకరి జ్ఞానం అక్కడ పనిచేయదు. ఎన్ని రకాలుగానైనా సరే కొంతమంది నాకు సలహా ఇచ్చారు, కోర్టుకు వెళ్ళిపోండి అయిపోద్దన్నా. అంతేమవ్వదు. అర్థమైందా? లాయర్ దగ్గర కూడా వెళ్ళాను. లాయర్ కూడా ఏం చెప్పాడంటే అదంతా చూసిన తర్వాత మీకు పని అవ్వదండి అన్నాడు. అర్థమైందా? అంటే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ తలుపు తెరవబడద్దేమో, ఒకవేళ ఇలాగైనా ఒకవేళ సొల్యూషన్ దొరుకుతుందేమో అనుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే డోర్స్ క్లోజ్గానే ఉన్నాయి. ఆయన మూస్తే ఎవరు తీయగలరు? అయితే ఇక్కడ తలుపు మూయబడింది. కానీ ఒక మాట ఎప్పుడో చదివాను ఏంటంటే, ఒక తలుపు మూయబడితే మరొక తలుపు నా దేవుడు తెరుస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది నిజంగా. అందుకనే విశ్వాసంతో నడకే తప్ప క్రైస్తవత్వం అంటే నీకు అన్నీ అనుకూలంగా ఇచ్చేసి నువ్వు పని చేయంటే ఎవరన్నా చేయగలుగుతారు. నీకు అర్థం కాకుండా ఉంటుంది అన్నమాట. ఎలా జరుగుతుంది అంటే దేవుడే జరిగించుకుంటాడు. హల్లెలూయా. ఏం జరిగించుకుంటాడు? దేవుడే జరిగించుకుంటాడు. ఒకవేళ నేను మొయ్యలేకపోతే ఆయన ఒకసారి ఒక దర్శనం గురించి ఒక దైవజనుడు చెప్పాడు చాలా కాలం క్రితం. కొన్నిసార్లు చాలా సతమతం అయిపోతూ కంగారు పడిపోతూ వేదనతో దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉంటాం. లేకపోతే ఎక్కడో ఒక చోటకి వెళ్ళినటువంటి సమయంలో ఒక వర్తమానం ఆలకించాను. వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఒక దైవ సేవకుడు ఇలాగే మంచి ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట.
సముద్రపు ఆ ఇసుక పర్రల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన చాలా బాధలో ఉన్నాడు, చాలా వేదనలో ఉన్నాడు. వెళ్తూ ఉంటే తన ప్రక్కన అడుగులు పడుతున్నాయంట. ఏంటి అడుగులు పడుతున్నాయి? ఓహో, ఆయన అన్నారు కదా నేను నీకు తోడై ఉన్నానని, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అన్నాడు కదా అని చెప్పేసి అనుకున్నాడు. ఓహో, ప్రభువే నాకు కూడా నడుస్తున్నాడు, అబ్బా ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు నిజంగా అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడట. కొంత దూరం వెళ్ళినటువంటి తర్వాత మంచి ఎండ టైము, ఆ అడుగులు కనిపించట్లేదు. ఈయనే నడుస్తున్నాడు, ఈయన అడుగులే కనబడుతున్నట్టుగా ఉన్నాయి. కానీ కొంతసేపు అయిన తర్వాత సోలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ అడుగులలో ప్రియులారా వెయ్యలేనటువంటి స్థితి వచ్చినప్పుడు మరలా తిరిగి శక్తి తెచ్చుకొని మరలా నడుస్తున్నాడు. మధ్యలో ఒక డౌట్ వచ్చేసింది. అప్పుడు బయలుదేరినటువంటి ఆయన మధ్యలో వదిలేస్తావా నన్ను? ఇవేంటి అయ్యా, అసలు నువ్వు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు అనుకున్నాను. నమ్మదగిన వాడు అని ఇర్మియా గ్రంథము విలాప వాక్యాల్లో ఏమంటాడంటే, యెహోవా నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అని ఉంది కదా, ఏంటయ్యా ఇలా చేసావు? రాపోతే మొత్తానికి గొడవ లేకుండా ఉండేది, వచ్చినట్టుగా వచ్చి నన్ను ఒంటరిగా వదిలేస్తావా అన్నటువంటి ఒక ఆలోచన వచ్చిందట. వెంటనే ఒక స్వరం వినబడతా ఉంది, నాయనా నీవు నడవగలిగినప్పుడేమో నీ ప్రక్కన నడిచాను, నువ్వు నడవలేనప్పుడు నేను నిన్ను ఎత్తుకొని మోసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను ఎత్తుకొని మోసాను, కావాలంటే వెళ్ళి ఆ పాదాలు చూసుకొని అన్నాడంట. ఆ పాదాలలో ఈ పాదం పెడితే సూట్ అవ్వట్లేదు, సరిపోవట్లేదు. ఏమండి అంటే ఆ పాదము ఈయనది కాదు కదా. ఏం జరిగింది అని అంటే, నేను రాలేదనుకున్నావు, నిన్ను వదిలిపెట్టేసాను అనుకున్నావు, కానీ నేను నిన్ను ఎత్తుకొని మోసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా క్షమించిన ఆయన కన్నీళ్ళతో ఏడ్చేశాడు. ఎంత శ్రద్ధ నాయనా నేనంటే నీకు, ఏమండి ఎంత శ్రద్ధ నేనంటే నీకు. ఏమండి ఈ రోజున ఆలోచన చేస్తే దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కష్టమైందా, నష్టమైందా, ఇబ్బంది ఏర్పడిందా, అక్కడ సహాయం చేయటానికి నీ ప్రభువు నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఆయన నీకు సహాయంగా ఉంటాడు, ఆయన తోడుగా ఉంటాడు, ఆయన ఆదరించేవాడుగా ఉంటాడు. ఎంత కష్టపడుతున్నాను, ఏంటి నా పరిస్థితి? నేను ఒక్కటే చెప్తున్నాను ఏంటంటే, నీ హృదయాన్ని కడుక్కుంటూ దేవుని పాదాల దగ్గర కూర్చున్న ప్రతి వ్యక్తికి కూడా దేవుని ఖచ్చితంగా సహాయం దొరుకుతుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని ఉంది. ఏమండి నేనంతా మంచోడిని కాబట్టి, నేనంతా ఎవరికైనా మంచే చేశానయ్యా, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోకండి. నేనంతా మంచే చేశాను అని అనుకునేటువంటి ఆలోచన దగ్గర కూడా ఒకవేళ ప్రియులారా ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగిందేమో, ఆలోచనలో, చూపులో, మాటలో, తలంపులో ఎక్కడైనా ప్రభు నన్ను క్షమించునైనా అని జాగ్రత్తగా ప్రభు పాదాలను మనం ఆశ్రయించినట్లయితే ఆయన సహాయం చేసి ఆదుకోవటంలో ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. ఏమనలేదు. నీకు అసాధ్యమైనది ఏముంది? ఎలాంటి వాడట యేసయ్య? సర్వాధికారి యేసయ్య. ఎలాంటి వాడైనా సర్వాధికారి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏ సమస్య అయితే నేను నిలగొడుతుందో, ఏ వ్యక్తి అయితే నీకు ఎదురుగా నిలబడ్డాడో, లేకపోతే ఏ యొక్క పరిస్థితిలో నువ్వు నలిగిపోతున్నావో, దానికి పైగా అధికారిగా సర్వాధికారి అయినటువంటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటే ఆలోచన చెయ్యండి. ఏ వ్యాధి చేత నలగొట్టబడుతున్నావో, ఏ పరిస్థితి చేత నువ్వు ఒకవేళ నలగొట్టబడుతున్నావో, కానీ ఇక్కడ గమనించినట్లయితే ఆయన వైపుకే చూడాలి, కానీ మనం మరొకరి వైపుకి చూడకూడదు. ఏమండి ఒకవేళ మన దృష్టి తొలగిపోయిందా, దేవుని వాక్యం మీద నుంచి తొలగిపోయిందా, అక్కడ ఏదో బట్టలు ఎత్తారన్నారు, అక్కడ పోదాం అనిపిస్తుంది. ఏమండి ఏముంది, అక్కడికి వెళ్తే తెచ్చుకుంటాం, డబ్బులు పెట్టక్కర్లేదు, ఏం పెట్టక్కర్లేదు, తెచ్చుకుంటాం అనుకుంటాం. కానీ ఏమండి అలాంటి మనస్సు రాదు. ఎప్పుడు రాదు అంటే ఆయన వైపుకే చూసినప్పుడు. ఎవరి వైపుకి? చూడండి 123వ కీర్తన మొదటి వచనం చూడండి. 123వ కీర్తన మొదటి వచనం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, ఎవరి తట్టుకు? నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. హల్లెలూయా. రాష్ట్రపతి గారి తట్టు కాదు, పిఎం గారి తట్టు కాదు, సీఎం గారి తట్టు కాదు, లేకపోతే కార్పొరేటర్ తట్టు కాదు, చైర్మన్ తట్టు కాదు, ఎవరి తట్టుకి? ఏ నాయకుని తట్టుకు కాదు, ఏ యొక్క అధికారి తట్టుకు కాదు, కానీ ఆకాశమందు ఆసీనుడైన వాడా, ఎవరి తట్టుకు? నీ తట్టుకు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. అన్ని అధికారాలకు పైన అధికారం కలిగిన వాడు ఆయన. ఎవరినైనా నియమించేవాడు ఆయన, త్రోసివేస్తూ ఉండేవాడు ఆయన అని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా ఆయన వైపుకు మనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దయచేసి ఒకసారి మీరు దానియేలు 2వ అధ్యాయం 732వ పేజీ ఒకసారి చూడండి. 21వ వచనం చూడండి. 21వ వచనం. ఆయన కాలములను
సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయచ్చు, రాజులను ఏం చేస్తాడట, త్రోసివేస్తాడు, మరలా కొత్త వారిని నియమిస్తాడు. అది ఆయన ఇష్టం. ఎవరిని తోసివేయాలో తోసివేస్తాడు, ఎవరిని కూర్చోబెట్టాలో కూర్చోబెడతాడు. ఏమండి, ఏ అధికారమైనా ఆయన పైన ఏకే అధికారం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేద్దాము ప్రియులారా. ఆయన తట్టుకు మనం కనులెత్తితే ఎప్పుడు ఏ రీతిగా, ఎక్కడ ఏ రీతిగా నీ అవసరత తీర్చాలో, ఏ రీతిగా నేను నిలబెట్టాలో, ఏ రీతిగా నేను ఆదరించాలో, ఏ రీతిగా నేను బలపరచాలో కఠినమైన హృదయంతో మా ఇంటి ప్రక్కన అద్దెకొచ్చినటువంటి ఆ సహోదరి సాక్ష్యం చెప్పింది కదా మీ దగ్గర. ఏమండి, వచ్చినటువంటి ఆమె అనుకునేదట, ఏంటి ఈ సౌండ్లు, ఈ మైకులు, ఈ కేకలు, అసలు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎక్కడో ఊరి చివరిని ఉండాలి. అసలు ఆవిడకి తెలియని విషయం ఏంటంటే మేము కట్టుకున్నప్పుడు ఊరి చివరే ఉంది అది. అర్థమైందా? ఇప్పుడైతే ఊరంతా పెరిగిపోయింది. కానీ ఒక ద్వేషం వచ్చింది అనుకోండి, నోటికి ఏమొస్తుందో ఇక ఒక రకంగా చూడటం, ఒక రకంగా కారాలు మిరియాలు నూరటం అన్నమాట. భర్త లేకుండా, తన కుమారుడు లేకుండా ఇంట్లో ఆమె ఒంటరిగా మిగిలిపోయి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు, ఏమండి, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. మందిరం ఇది, వెనక ఆ చివరి బిల్డింగ్ ఉంది చూడండి, ఈ వీధి కాక చివరి బిల్డింగ్ అదనమాట. ఈ మధ్యలో 1-2 ఇల్లులు, ఖాళీ స్థలాలు అవి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రియులారా, ఆమె లేవలేనటువంటి స్థితిలో, ఇక ప్రాణం పోతుందేమో అనుకున్నటువంటి స్థితిలో, ఒకవేళ అది ఎండాకాలం కావచ్చు, దాహార్తి భయంకరంగా ఉన్నటువంటి సమయంలో కనీసం కుండలో నీళ్లు ముంచుకునే ఓపిక కూడా లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆవిడ లొంగింది. ఎందుకే దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభువా, నువ్వు నాకు సహాయం చేస్తే నేను బ్రతికితే, ఒకవేళ నా భర్త వచ్చేటప్పటికి, నా కొడుకు వచ్చేటప్పటికి నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభు అన్న. అప్పుడు దాకా పూల సజ్జలు అట్టుకుని, అప్పుడు దాకా కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఇలాంటివి అన్నీ పట్టుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతూ, అండి చౌదరీస్ మేము ఏమాత్రం కూడా అసలు యేసు ప్రభు మాట మా దగ్గర ఎత్తడానికి లేదు. మేమంతే రెడ్డీస్. ఏమండి, ఈ రెడ్డీస్ అయినా చౌదరీస్ అయినా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈసే. దేవునికి స్తోత్రం. ఏది కూడా ఎంత అహంకారం అంటే నిజంగా, జాతీయ అహంకారం, కుల అహంకారం, ధన అహంకారం. అర్థమైందా? ఎంత అహంకారంతో మాట్లాడినటువంటి స్థితిలో నుంచి అహంకారం అంతా ఎలా పోద్దో ఆయన తెలుసు. ఎవరే ఏమండి, టైరు నేను బాగానే ఉన్నాను అనుకుంటుంది. ఏదైనా చిన్న మేకు గుచ్చుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, తుస్సుమని చెప్పబడిపోద్ది. ఎప్పుడైతే ఇంత పరిస్థితి, ఇంత ఒత్తిడి ఎప్పుడైతే మీదకి వచ్చిందో, బాబోయ్ ప్రభువా నువ్వే దేవుడు అయితే ఇంకా ఖచ్చితంగా నిన్నే నమ్ముకుంటున్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో ఎవరు పిలిచినా పిలవడానికి ఓపిక లేదు, అరవడానికి శక్తి లేదు. ఏమండి, భర్త లేడు, కొడుకు లేడు, ఒంటరిగా మిగిలిపోయింది, చచ్చిపోతే కూడా దిక్కు లేదని. అలాంటి పరిస్థితులలో దేవుడు కృప చూపించి జ్ఞాపకం చేసుకుని నెమ్మదిచ్చి లేవనెత్తితే మళ్ళీ ఆదివారం మందిరానికి వచ్చింది ఆవిడ. దేవుడికి స్తోత్రం కలుగును. ఏంటి ఈవిడ? మంగాదేవి గారు ఆవిడ పేరు. ఏమండి, మేమా ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ఏమండి ఇప్పుడా ఏమండి ఎలాంటి వారిగా మారుస్తాడో ఆయనకు అసాధ్యమైంది లేదు. నాకు అసాధ్యమే. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కానీ, వాళ్ళకి మాటలు చెప్పడానికి కానీ అసాధ్యమే అని ప్రియులారా, ఈ రోజున ఆ కుటుంబంలో దేవుడు అడుగు పెట్టడం ద్వారా ఆమె బ్రతికింది. ఆ కుటుంబానికి దేవుడు రక్షణ ద్వారాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బ్రతుకుతాం మనం అన్న మాట వింటే. ఆయన దగ్గరికి వస్తే బ్రతుకుతాం. ఏమండి, అందరూ ఇలాగ అంటున్నారండి అని అనుకుంటే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు ఏమవుతారు, బతుకుతారు. అందరూ ఏమంటున్నారంటే, అన్నీ అయిపోయినా మళ్ళీ ఇంక ఇదొకటి మిగిలింది వీడికి. మమ్మల్ని అదే అన్నారు, అన్నీ అయిపోయింది మళ్ళీ ఈ యశ్ప్రభు ఒకటి మిగిలాడు వీళ్ళకే ఏమండి అన్నట్టుగా. కానీ ఒకవేళ వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని, ఒకవేళ కనుక మేము వెనకడుగు వేస్తుంటే ఈ పాటికి ఏ నదిలోనో కొట్టుకుపోయి ఉన్నాం. అర్థమైందా? ఏ ఫ్యాన్కో లేకపోతే ఉరేసి వేసుకుని చచ్చిపోయిందో. కానీ మీరు వినిన ఎడల ఏమవుతారంటే బ్రతుకుదురు అన్నాడు. ఏమండి, ఆ బతుకు ఒక బతుకేనా? అలాగ బ్రతికించి ప్రియులారా ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎంత మొండితనంగా ఉంటారు, అంత మొండితనంగా ఉంటారు, కానీ లాస్ట్ స్టేజ్లోకి వచ్చేటప్పుడు మాత్రం యేసు ప్రభువును ఒకసారి పోని అడుగుదాం, చూద్దాం అనే మైండ్ వస్తుంది. వచ్చినటువంటి తర్వాత అడుగుతారు. అడిగిన తర్వాత సబాష్, ఇప్పుడైనా తెలుసుకున్నావురా బాబు, నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావని నీ తలుపునొద్ద నిలుచుండి తడుతున్నాను అని అమాంతంగా వచ్చేసి పట్టేసుకుంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆయన అప్పుడు ఏమన్నావు నువ్వు నన్ను నా లెక్కలేదా? నేను నిన్ను లెక్క చేసుకోకపోతే నువ్వేమవుతావు, నీ సంగతి చూసుకో అని అనేవాడు కాదు ఆయన.
ఏమండి? నా పిల్లల్ని ఎన్ని మాట్లాడినావో, నా సేవకుల్ని ఎన్ని మాట్లాడినావో, నా పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్ని మాట్లాడినావో. నీవు మామూలుగా చావకూడదురా. నువ్వు ఎలా చావాలి? అగ్ని ఆరని పొరుగు చావనటువంటి అగ్ని గంధకాలలో కాలుతూ 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 నువ్వేమన్నా తెలుసా? యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా అంటానే ఉండాలి. ఇంకా నీ బతుకు ఇంకంతే అని అనుకోడు ఆయన. అర్థమైందా? మనం ఏమనుకుంటాం తెలుసా? మనం ఎవరైనా ఒక మాట అంటే బాబు, నాకు ఎవ్రీ డాగ్ హ్యాజ్ వన్ డే, ప్రతి కుక్కకే ఒక రోజు ఉంటుందంట. ఏంటి? ఒక టైం వస్తుందే, నాకు రాపోతుందా? ఏమండి? ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి ఆలోచన చేయాలి. అది యేసు ప్రభుకు కానీ, యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలకు కానీ, అరే ప్రభువా దయచేసి క్షమించవా, దయచేసి కరుణించవా, దయచేసి జ్ఞాపకం చేసుకోవా. ఎక్కడ ఏ గ్రంథములోనైనా ఈ మాట ఉందండి? మీ శత్రువులను ప్రేమించమని, వారిని హింసించక, వారిని ఒకవేళ మిమ్మల్ని తిడతారాలో, నాకు తెలుసయ్యా నన్ను తిట్టారు కదా, నేను ఎలాగైతే వారిని క్షమించు తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరి దగ్గర వీరిని క్షమించమని ప్రార్థన చేశాను. మీరు కూడా ప్రార్థన చేయనప్పుడల్లా ఏం చేయండి అంటే, మీకు విరోధంగా ఉన్నటువంటి వారిని మీరు క్షమించండి అన్నారు. హల్లెలూయా. క్షమాపణ నేర్పించింది పరిశుద్ధ గ్రంథం. ఏంటి పరిశుద్ధ గ్రంథం ఎవరికి నష్టం కలిగించింది? యేసు ప్రభు ఎవరికి నష్టం కలిగించాడు? ఈ యొక్క పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లలు ఎవరిని ప్రియులారా నష్టపరిచారు? తాగుడు తాగేవాడు మానేసి 10 మందిని పరిశుద్ధతలో నడిపించడానికి యేసు ప్రభువే కారణం. దేవునికి స్తోత్రం. వ్యభిచార పాపము నుంచి విడిపించబడి అనేకులను దేవుని మందిరానికి నడిపించడానికి, లేకపోతే ఒక క్రమంలోనికి, ఒక పద్ధతిలోనికి నడిపించడానికి దేవుని పిల్లలే ఈరోజు కారణం. అందుకని ఆయన అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. వెలుగై ఉన్నారు అన్నాడు. వెలుగును చూస్తే ఎంత సంతోషం, యేసయ్యను చూస్తే ఎంత సంతోషం. వెలుగును చూస్తే అమ్మయ్యా అనుకుంటాం, యేసయ్యను చూస్తే ప్రియులరా ఆయన మనకు ఎంతో గొప్ప ఆదరణ కలిగించేవాడుగా ఉంటాడు. ఈరోజు ఆలోచన చెయ్యండి. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది. ఒకటే మాట చెప్తాను, దేవుని మహిమ కొరకు వచ్చిందా? నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు నీ బాధను బట్టి, నీ ఆదరణ బట్టి. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే తప్ప, దేవుడు కలగజేసుకుంటే తప్ప, దేవుని యొద్దకు వస్తే తప్ప, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మోకరిస్తే తప్ప, లేకపోతే ఆశ్రయిస్తే తప్ప, విరిగి నలిగిన హృదయంతో దేవుని వేడుకుంటావా, వెంటనే ఆయన నీకు స్వస్థతను ఇవ్వగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ఈ రోజున మనం ఆలోచన చేస్తే అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వం విషయంలో కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలు మనం రాజకీయాలు మాట్లాడుకుంటూ వాళ్ళు ఇలాగా వీళ్ళు అలాగా అని అన్నట్టుగా మాత్రం ఎంచుకొని మాత్రం ప్రియులారా మనం ఎవరి గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే నీ నోరు ప్రార్థించే నోరుగా ఉండాలి, నీ నోరు విజ్ఞాపన చేసే నోరుగా ఉండాలి, నీ నోరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే నోరుగా ఉండాలి, నీ నోరు యాచించే నోరుగా ఉండాలి. అంతకుమించి దూషణ మాటలు కానీ, అంతకు మించి ప్రియులారా చెడ్డ మాటలు కానీ నీ నోటిలో నుంచి రాకూడదు బయటికి. ఎందుకంటే నువ్వు ప్రార్థించే నోరు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికైనా సరే, ఎవరికో ఒక్కరికే వస్తుంది కానీ నాయకత్వం అందరికీ వస్తుందా? ఒకసారి మన ఇంటికి వచ్చి అందరూ కూడా ఏమంటారంటే, అయ్యా మాకు ఓటు వేయండి, మమ్మల్ని గెలిపించండి అంట. ఎంతమందిని గెలిపించగలవు నువ్వు? సార్ చెప్పండి, ఎంతమందిని గెలిపించగలవు? ఏమన్నా చేతుల్లో ఏమన్నా ఉందా చెప్పండి. ఏమండి? ఆయన ఎవరు కొత్తగా వచ్చారు, మన చేతుల్లో ఏమైనా ఉందా? లేదు కదా. కొత్తైనా మీరు గాడ్ బ్లెస్ యూ. గమనించండి, ఈ రోజున ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియులారా, నీ నోరు చాలా జాగ్రత్త. దూషించి మాట్లాడటం కానీ, లేకపోతే అక్కడ ఎక్కడ ప్రియులారా మాట్లాడినట్టు కానీ ఉండకూడదు. ఎందుకంటే నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు, ప్రార్థించడానికి ఏర్పాటు చేయబడ్డావు, స్తుతించడానికి ఏర్పాటు చేయబడ్డావు, నాకు విజ్ఞాపన చేయడానికి ఏర్పాటు చేయబడ్డావు. ఈ దేశం కొరకు మనం చేసే విజ్ఞాపనలే దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దేవునికి స్తోత్రం. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఎవరికైనా నచ్చకపోవచ్చు. ఏమంటే మనకే నచ్చలేదు కదా ఒకప్పుడు, కానీ ఇప్పుడు మన జీవితంలో ఇంత గొప్ప బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రియులారా విజ్ఞాపన చేయుటకు మనం బలపరచుకోవాలి. ఒక మాట చెప్తున్నాను, మానక ప్రార్థన చేయండి, కంటిన్యూగా ప్రార్థన చేయండి. ప్రభువాను జ్ఞాపకం చేసుకో. ఒక మంచి నాయకత్వాన్ని మా దేశానికి దయచే, మా రాష్ట్రానికి దయచే నాయన. ఎవరైనా ప్రభువా మంచి హృదయాలు వాళ్ళకి ఇవ్వండి. అంటే మంచి పాలనను దేశానికి అందించాలి, రాష్ట్రానికి అందించాలి. ఎలాంటి పరిస్థితులైనా కూడా నీ చేతిలోనే కదా ఉంటుంది కదా ప్రభువా. ఏమండి? ఆయన గురించి ఒక మాట అంటారు దేవుడి గురించి, జగన్నాటక సూత్రధారి అంటారు. ఏమండి? అంటే జగన్నాటక సూత్రధారి అంటే ఎవరు ఎలాగ ఆడాలన్నా ఆయన ఆడించాలి, అది వాళ్ళు చెప్పుకున్నమాట. అని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అన్నీ కూడా సమస్తము ఆయన అధీనంలో ఉన్నాయని చెప్తుంది. హల్లెలూయా. సమస్తము ఎవరి అధీనంలో ఉన్నాయి? దేవుని అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఏది మేలో, ఏమంటే ఎవరు మేలుకరంగా చేయగలరో. ఒకవేళ
ప్రియులారా, ఏ రకంగా దేవుని చిత్తంలో దేవుని యొక్క ఏర్పాట్లో ఉందో ఏమండి, వాటి గురించి దేవుని పాదాలను ఆశ్రయించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇదే భుజాన్ని మనం వేసుకోవాలి. ఆయన సువార్తను ప్రకటించే భారం మన మీద ఉంది తప్ప వాళ్ళ గురించి వీళ్ళ గురించి భారం మాత్రం దేవుడు మన మీద పెట్టలేదు. చాలా జాగ్రత్త. నీ అక్కర తీర్చాల్సింది దేవుడే తీర్చాలి. నీ కన్నీరు తుడవాల్సింది ఆయనే తుడవాలి. ఏమంటే ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి ఎలాంటి అనారోగ్యం వచ్చినా పర్లేదని ప్రార్థన చేసుకుంటాం ఏంటి? ఎలాంటిదైనా పర్లేదండి ప్రార్థన చేసుకుంటాం ఏంటి? ఎప్పుడైనా అవసరాన్ని బట్టి ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది, అంతే తప్ప మరొక కారణం ఏమీ లేదు. ఈ రోజున దేవుడు మనకు ఇచ్చినటువంటి బాధ్యతను మనం గుర్తించాలి. ఇక్కడ మనము చెయ్యి కలపాలి, మనస్సులు కలపాలి, కన్నీళ్లు కలపాలి. ఏంది? ప్రభు పాదాలను ఆశ్రయించాలి. ఆయనే మనకు సహాయకుడై ఉన్నాడు. నీకు సహాయము చేయువాడు, సదాదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు, సదాదుకొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. ఆలోచించాలి మనం. ఏమండి, దేవుని చేతిలో ఉన్న సమస్తం కూడా. నీ బాధ్యత, నీ స్థానం గుర్తించాలి. నీ స్థానం గొప్పదే. దేవుని వైపుగా నీవు ఆలోచన చేసుకుంటే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది. నీ బాధ్యత ఏంటి? నీ యొక్క ఆలోచన విధానం ఏంటి? ఏమండి, ఈ రోజున మనం మనం సువార్త చెప్పొచ్చు. ఎలాగో చెప్పిన ఇప్పుడైతే మనం ఎన్నిక చేసుకుంటాం నాయకుడిని, కానీ దేవుడిని అలా ఎన్నిక చేసుకోవడానికి లేదు. ఉన్న దేవుడిని ఉన్నట్టుగా అంగీకరించాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆయనను మనం అంగీకరిస్తే నిత్య జీవం దొరుకుతుంది, అంగీకరించకపోతే నిత్య శిక్షకు పాత్రులం అయిపోతాం. ఇక్కడ ప్రభుత్వాలు మారతాయి, కానీ ఆ ప్రభుత్వం ఎప్పుడు మారదు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యము ఎన్నటికీ లయము కాదు. ఈ రాజ్యము, ఈ ప్రభుత్వాలు 5 సంవత్సరాల వరకే, అయిన తర్వాత మళ్ళీ మారిపోద్ది. ఒకవేళ మధ్యలో ఏదైనా అవిశ్వాస తీర్మానాలు, ఇలాంటి ఓటింగులు జరిగినాయి అనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వం ఏమవుతుంది? అటు ఇటు మారుతుంది. అని మారని ప్రభుత్వం ఒకటి ఉంది, అది దేవుని ప్రభుత్వము. దేవుడు మారడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మారనటువంటి దేవుని వైపు చూడాలి. మారని దేవుణ్ణి మనము మార్పు లేకుండా ప్రియులారా ఉన్నటువంటి వాడిని మనం ఆరాధించాలి. ఆయనకు మనం అప్పగించుకోవాలి. మనుషులు మాట ఇస్తారు, అని నెరవేర్చగలరో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం ఎన్నడూనూ మాట తప్పనివాడు. ఒక మాట చెప్పాడు ఆయన, నేను త్వరగా రాబోతున్నాను, నేను మరలా వచ్చి నేనున్న స్థలంలో మీరు ఉండేలాగున నేను మిమ్మల్ని కొనిపోతాను అన్నాడు. ఆ రోజు కొరకు ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తాడో ఏమండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? ఈ వారంలోనే తైవాన్లో ఒక భూకంపము సంభవించింది. పెద్ద పెద్ద ఎత్తైనటువంటి ఆ అపార్ట్మెంట్స్ లాగా ఉన్నటువంటి భవనాలు, నాకు తెలిసి ఇంచుమించు ఒక 30 అంతస్తులు, 40 అంతస్తులు, 100 అంతస్తులు అలా కూడా ఉండొచ్చు. ఎంత అలా చూడగానే అంత పై అంతస్తు నుంచి కింద అంతస్తు వరకు పేక మేడలు. ఇప్పుడు చూడండి, పిల్లలు చూడండి, ఒకదాని మీద ఒకటి, దాని మీద ఒకటి, దాని మీద ఒకటి, దాని మీద ఇలా ఇలా పెట్టి తపామని ఎలా పడిపోద్దో భూకంపం యొక్క దాటికి భవనాలు పడిపోయినాయి. ఎంతమంది ప్రాణ నష్టం, ఎంతమంది ఆస్తి నష్టం, ఎంతమంది ఎన్ని రకాలు జరిగినాయో. అని ప్రభు ఒక మాట చెప్పాడు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నానని తెలుసుకోండి. ఇది పరిశుద్ధతను కాపాడుకునే సమయం, ప్రార్థించే సమయం, పరిశుద్ధ లేఖనాలను ధ్యానించే సమయం, సువార్త ప్రకటించే సమయం. ప్రభు వస్తే నేను వెళ్ళాలి అని సిద్ధపాటు కలిగి ఉండాల్సిన సమయం. ప్రభు వస్తే ఈ బంగారం ఎలాగా, ఈ వెండేలాగా, ఈ బిల్డింగ్ ఎలాగా, ఈ బండి ఎలాగా, ఈ బుల్లెట్ కొనుక్కున్నాను బుల్లెట్ ఎలాగా, కారు కొనుక్కున్నాను కారు ఎలాగా, మందిరం కట్టుకున్నాను మందిరం ఎలాగంటే అన్నీ ఇక్కడ ఉండేసి, ఆ తర్వాత నేను ఏదో సపోజ్ చేసి ఏదైనా వెహికల్ తీసుకుందాం అనుకున్నాను, అదేలాగా ఏంటి? ఇవన్నీ ఎందుకండి? ఇంకా ఈ లోకంలో ఉన్నంత వరకే కదా. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఆయన రానయ్య ఉన్నాడు. ఇప్పుడైతే ప్రియులారా ఆయన దాసుడుగా వచ్చాడు కనుక, ఏమండి, ఆయన మహిమను తగ్గించుకొని వచ్చాడు కనుక ఆయన వైఖరి, ఆయన ప్రవర్తన, ఆయన ప్రేమ ఇలాగుంది. కానీ ఆయన మహిమ ప్రభావాలతో వచ్చేటువంటి సమయం దగ్గర అయిపోయింది. వచ్చినప్పుడు ఇక నీకు కనికరం దొరకదు. వచ్చినప్పుడు ఇక నీకు ఛాన్స్ ఉండదు. బాబు నాయన అనే పరిస్థితి ఉండదు. ద్వారం మూయబడిపోద్ది. కనుక ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినం అన్నాడు. హల్లెలూయా. ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినం.
కనుక నువ్వు ఆరోగ్యం గురించి ఆలోచించొద్దు, వ్యాపారం గురించి ఆలోచించొద్దు, చదువు గురించి ఆలోచించొద్దు, ఉద్యోగం గురించి ఆలోచించొద్దు. మరి దేనికంటే ముందుగా దీని గురించి నువ్వు ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ఒకసారి. అందరూ మోకరించండి. ప్రభువానికి వందనాలు, 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 వందనాలు. రాజుల రాజు, ప్రభువుల ప్రభువునైనా ఈ ఎండనే తట్టుకోలేకపోతున్నాం. ఆ భయంకర నరకాగ్నిని ఎవరు తట్టుకోగలరు? ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రియులారా మంటను ఎవరు తట్టుకోగలరు? అగ్ని ఆరని, పురుగు చావని, ఆ యొక్క ఆత్మకు చావు లేనటువంటి పరిస్థితులలో నిత్యత్వం అంతా కూడా పళ్ళు కొరుకుతూ ఏడుస్తూ ఉండేటువంటి పరిస్థితిని ఎవరు తట్టుకోగలరు? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించమని అందుకే ప్రభు చెప్పారు. ఎవ్వరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నిత్యానందములో, నిత్య సుఖములో, నిత్యమైనటువంటి ఆ యొక్క మహిమలో ఆనందించాలనేది ఆయన యొక్క కోరిక. అందునిమిత్తమే మనలను మనము ఆయనకు అప్పగించుకుందాం, ఆయనతో సహవాసం చేద్దాం, ఆయన వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన జీవితాన్ని బలపరుచుకుందాం. మన దృష్టి ఆయన మీద నుంచి తొలగించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, ప్రభువా నా దృష్టి తొలగిపోకుండా కాపాడవా అని ప్రభువుని అడుగుదాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, వందనాలు, వందనాలు. కన్న తండ్రికి వందనాలు, కరుణామయుడానికి వందనాలు. నాయన ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, మహిమ కొరకే వచ్చింది. దేవుని మహిమ కొరకే వచ్చింది. ఆ మహిమ కోసమే వచ్చింది. కాబట్టి ఆయనే విడిపించి, ఆయనే మరణము నుండి కూడా విడిపించి, ఆయనే మరణములో నుండి జీవములోనికి లాజరును నడిపించి ఆయనే మహిమ తెచ్చుకున్నాడు. ప్రియులారా, ఆయన తెచ్చుకోగలడు. ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ కలవరమైనా, ఏ పరిస్థితి అయినా నేను కలవర పెడుతుందంటే ప్రభు అన్నారు, మీ హృదయాలు కలవరపడనివ్వకండి, వెరవనివ్వకండి, జడియనివ్వకండి. ఇదిగో నేను మీతో చెప్పాను, నేను ఉన్న స్థలంలో మీరు ఉండేలాగున నేను మిమ్మల్ని కొనిపోతాను. మరలా వస్తున్నాను, వచ్చి నేను మిమ్మల్ని కొనిపోతాను అన్నాడు ఆయన. పరిశుద్ధత కాపాడుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, నమ్మకత్వాన్ని కాపాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక 2-3 నిమిషాల్లో ఆరాధన ముగించుకుంటాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు, వందనాలు, వందనాలు. కలవరపడుతున్నాం, దిగులు పడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం, అటు ఇటు ప్రభు అడుగులు తడబడుతున్నాయి. నాయన ఎవరైనా సహాయం చేస్తారేమని ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నాం. చివరికి ప్రభు నిరాశ మిగులుతుంది నాయన. కానీ నీవు నమ్మదగిన దేవుడు నాయన, నీవు కృపామయుడు తండ్రి. నేను నీకు అప్పగించుకుంటున్నానన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి ప్రభుకి మాట చెప్పండి. యేసు ప్రభువా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, దయగలిగిన దేవానికి అప్పగించుకుంటున్నాను, నా రక్షకుడానికి అప్పగించుకుంటున్నాను, నా ప్రభువానికి అప్పగించుకుంటున్నానయ్యా. దయచేసి నీవు సహాయం చేయను ఆయన. నీ కృప చొప్పున నీవు జ్ఞాపకం చేసి, ఎంత ప్రేమ మా మీద నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాం. చెయ్యెత్తిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఇంకా ఈ ప్రేమ యొక్క లోతు, పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవడానికి తగిన శక్తి కలిగిన వారిగా మమ్మల్ని చేయండి. సమస్తము నీ అధీనంలో ఉంది. నీ చేతి తట్టుకే మేము చూస్తూ ప్రభువా మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మా బాధ్యత, మా పాత్ర నమ్మకంగా నెరవేర్చడానికి కృప చూపమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.